దైవ భక్తి అనే శ్రేష్టమైన అంశం. దైవ భక్తి ప్రయోజనకరము అనే అంశం. ప్రయోజనకరం, దైవ భక్తి ప్రయోజనకరము అనే అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ రోజుల్లో, ఈనాటి ప్రపంచ పరిస్థితుల్లో మనుష్యుల ప్రేమలు చల్లారిపోతున్నాయి. కడవరి దినములు, ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనంలో కడవరి దినములో అనే మాట రాయబడింది. ఈ కడవరి దినములో, లాస్ట్ డేస్ ఆఫ్ ద ఎర్త్, ఈ కడవరి దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా అపాయకరమైనటువంటి కాలములు వచ్చును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ కడవరి దినములో మనుషులందరి యొక్క ప్రేమలు చల్లారిపోవును అని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని ద్వారా ప్రేమలు చల్లారిపోవడమే కాదు, దైవ భక్తి కూడా చల్లారిపోతుంది. దైవ భక్తి కూడా చల్లారిపోతుంది. మనుష్యులు స్వార్థ ప్రియులు అవుతారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనంలో అంత్య దినములలో అనే మాట అక్కడ చూస్తాం. ఇక్కడ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కడవరి దినములలో, లాస్ట్ డేస్. ఇక్కడ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపాయకరమైన కాలం, డేంజరస్ డేస్. ఆ మధ్య జోన్స్గా విభజించారు ప్రతి పట్టణాన్ని. కొన్ని చోట్ల డేంజర్ జోన్ అని పెట్టారు. డేంజర్ జోన్స్, అపాయకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి వీధులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా పవిత్ర బైబిల్లో మన కొరకు ముందుగానే సిద్ధపరచబడి ఉన్నాయి. ఈ అంత్య దినముల్లో మనుషులు దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవములను కోరుకుంటారు అని రాయాలి. మనుషులు దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును కోరుకుంటారు, స్వార్థ ప్రియులవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి భక్తి గలవారు వలె కనిపిస్తారు, పైకి భక్తి గలవారి వలె ప్రవర్తిస్తూ దాని శక్తిని ఎరుగని వారుగా ఉంటారు. లుక్స్ లైక్ గాడ్లీ పీపుల్
బట్ దే డూ నాట్ నో ద పవర్ ఆఫ్ గాడ్లీనెస్. దైవభక్తి గలవారుగా కనపడుతుంటారు, కానీ ఆ శక్తిని, దైవ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఎరిగినటువంటి వారుగా ఉంటారు. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనంలో అక్కడ ప్రభు ఏమంటాడంటే నోవాహు దినములు అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. నోవాహు దినములు ఎలా ఉండెనో ఈ దినములు కూడా అలాగే ఉంటాయి. నోవాహు దినములాగా ఈ రోజులు కూడా అలాగే ఉంటాయి. తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికిచ్చొచ్చు అని బైబిల్లో రాయబడింది. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినములు, అంత్య దినముల్లో దైవ భక్తి చల్లారిపోతున్నటువంటి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ బోధిస్తున్నాడు. దైవ భక్తిని సాధకము చేసుకొనుము. 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనంలో దైవ భక్తిని సాధకము చేసుకొనుము. ఎక్సర్సైజ్ ద గాడ్లీనెస్. దైవ భక్తిని సాధకము చేసుకొనుము. ఎందుకంటే దైవ భక్తి ప్రయోజనకరము. ఇప్పటి జీవము విషయంలోను, రాబో జీవం విషయంలోను. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ యుగములోను, రాబో యుగములోను, ప్రస్తుత కాలంలోను, రాబో కాలంలోను, ఏ కాలంలోనైనా దైవ భక్తి ప్రయోజనకరం. Godliness is profitable in this age, even in coming age. రాబో దినములో, ఇప్పటి దినములో, రాబో యుగంలో, ఈ యుగంలో అది ప్రయోజనకరము. సంఘమా, ఏది ప్రయోజనకరమో, ఏది నిష్ప్రయోజనమో మనం తెలుసుకోవాలి. మనము వివేచించవలసినటువంటి వారమై ఉన్నాం. దైవ భక్తి ప్రయోజనకరమైనటువంటిది. ఈ యుగము, ఇప్పుడున్న ప్రస్తుత రోజులు ఈ రోజుల్లో దైవ భక్తి ప్రయోజనకరం. రాబో రోజులు ఇంకా మంచి రోజులు మనం చూడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ బెటర్ ఫ్యూచర్. ఒక మంచి భవిష్యత్తు మనం చూడబోతున్నాం. అప్పుడు దైవ భక్తి అవసరం, అది ప్రయోజనకరం. ఇప్పుడు దైవ భక్తి ప్రయోజనకరం అని బైబిల్ చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని ద్వారా తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉందండి. అక్కడ తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవ భక్తిని గూర్చిన మర్మము, దైవ భక్తిని గూర్చిన మర్మము అది చాలా గొప్పది. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. ఎంత అద్భుతమైనటువంటి మాట.
నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము దైవభక్తిని కూర్చిన మర్మము బైబిల్లో 7 మర్మాల గురించి వ్రాయబడి 7 మిస్టరీస్, 7 మర్మాలు. ఈ 7 మర్మాల్లో దైవభక్తిని కూర్చిన మర్మం చాలా గొప్పది. గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. ఎంత అద్భుతమైన మాట అంటే భక్తి జీవితం అనేది ఎంత ప్రయోజనకరమో, ఈ యుగంలో రాబో యుగంలో ఎంత ప్రయోజనకరమో అనేది మనము చూస్తూ ఉన్నాము. దైవభక్తి అంటే ఏంటి? దైవభక్తి అంటే ఒక 4 విషయాలు చెప్తాను. 4 విషయాలు. దైవభక్తి అంటే నీ ఇష్టమును చంపుకొనుట. దైవభక్తి అంటే నీలో ఉన్న నీ ఇష్టాలను చంపుకోవడం, దేవుని ఇష్టం ఏదైతే ఉందో దాన్ని జరిగించడం. దైవభక్తి అంటే నా ఇష్టాలను చంపుకొని దేవుని ఇష్టాలను జరిగించడమే దైవభక్తి. నా ఇష్టాలను నెరవేర్చుకుంటూ దేవుని ఇష్టాలను చంపడం దైవభక్తి కాదు. చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. దే డూ వాట్ దే వాంట్ టు డూ. దే డోంట్ బాదర్ వెదర్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఆర్ నాట్. ఇది దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచన చేయరు. నాకు ఇష్టమైంది ఇదే రైట్. తమకిష్టమైన త్రోవల్లో నడుచుకుంటూ మేము భక్తి గల వారని చెప్పుకుంటూ ఉంటారు. అలా కాదు. ఏవేవి నీకు ఇష్టమైనవో అవి నేను చంపుకొని దేవునికి ఇష్టమైనట్టుగా నడుచుకోవడమే దైవభక్తి. నంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దైవభక్తి అంటే దేవుణ్ణి ప్రేమించడం. ఎలా ప్రేమించడం? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, with all your heart, with all your mind, with all your strength, with all your spirit, you have to love your God. దేవుణ్ణి ప్రేమించాలంటే దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించుకోవాలి అది దైవం. అన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పడం దైవభక్తి కాదు. చాలామంది చాలా పొరపాటు చేస్తూ ఉంటారు. దే లవ్ ఎవ్రీథింగ్ and they love also God. That's not the godliness. దైవభక్తి అంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం, అది దైవభక్తి. దేవుణ్ణి ప్రధాన స్థానంలో పెట్టడం, అదే మొదటి. మూడవ విషయం ఏంటంటే, మొదటిది మన ఇష్టాలు చంపుకొని దేవుని ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. రెండవది దేవుణ్ణి ప్రేమించడం పూర్ణ హృదయంతో. మూడవది దేవుణ్ణి నమ్మడం. నమ్మడం అంటే మాటలు చెప్పడం కాదు. నమ్మడం అంటే 100% నమ్మడం. ఏమాత్రము సందేహము లేకుండా నమ్మడం, అది దైవభక్తి. సగం నమ్మడం కాదు. అప్పుడు మా చిన్నతనంలో కొన్ని పాటలు, సగం లోపం, సగం దేవుడు, సగం డబ్బు, సగం ఇట్లా ఏదేదో పాటలు ఉండి అన్నీ నమ్ముతాం, దేవుని కూడా నమ్ముతాం. అలా కాదు. దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద ఆనుకోవడం, ట్రస్ట్ ఇన్ గాడ్ వితౌట్ ఎనీ డౌట్. నాలుగవది ఏంటంటే, భక్తి అంటే దేవుణ్ణి వెంబడించడం. మన ఇష్టాలను చంపుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం. రెండవది
దేవుణ్ణి ప్రేమించడం పూర్ణ హృదయంతో. మూడవది దేవుణ్ణి నమ్మడం, ఏమాత్రం సందేహించకూడదు. నాలుగవది దేవుని వెంబడించడం, ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువను ఎత్తుకొని వెంబడించాలి. శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు అన్నీ ఎదిరించి జయించుకుంటూ వెంబడించాలి. అది దైవ భక్తి. 4 విషయాలు. బైబిల్లో మరొక 3 విషయాలు ఉన్నాయి. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 13వ వచనంలో చివరికి తేలిన ఫలితార్థం ఇదే. దేవుని కట్టడాలను అనుసరిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి విధి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ మ్యాన్. దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్. దైవభక్తి అనేది మానవ విధి. ఇట్స్ ద డ్యూటీ. డ్యూటీని ఎంత జాగ్రత్తగా చేస్తారో దైవభక్తిని కూడా అంత జాగ్రత్తగా చేయాలి. కరోనా ఉంది, పిల్లలు వచ్చినా రాకపోయినా టీచర్స్ అంతా స్కూల్కి రావాలి. అది గవర్నమెంట్ ఆర్డర్. యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. ఇక చచ్చుకుంటా, భయపడుకుంటా ఆ డ్యూటీ నెరవేర్చాలి. అది ప్రమాదకరం కాదా అనేది రెండో విషయం. డ్యూటీ, విధి నిర్వర్తించాలి. అలాగే దైవభక్తి కూడా అది మానవ కోటి యొక్క విధి. ఇట్స్ ఎ డ్యూటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. గాడ్లీనెస్ బైబిల్ చెప్తుంది. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉందంటే 6వ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనమై ఉన్నది. మోర్ బెనిఫిటబుల్. దైవభక్తి మోర్ బెనిఫిటబుల్. ప్రయోజనం ఉంది. భక్తి జీవితం జీవించే వాళ్ళకి ప్రయోజనం ఉంది. అబ్రాహాము భక్తి జీవితాన్ని జీవించాడు, ప్రయోజనం పొందాడా లేదా? ఇస్సాకు భక్తి జీవితాన్ని జీవించాడు, యాకోబు భక్తి జీవితాన్ని జీవించాడు. యోసేపు, మోషే, దావీదు, దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఇలాగా ఎంతో మంది భక్తి జీవితాన్ని జీవించారు. ఎందుకు వారంతా భక్తి జీవితాన్ని జీవించారంటే భక్తి జీవితము ప్రయోజనకరమైనది అని వారు తెలుసుకున్నారు. ఆ ప్రయోజనాన్ని వారు పొందుకున్నారు. ఈ యుగంలో నేను అంటాను, ఇది కరోనా యుగం. దేశం కరోనా. ఈ రోజుల్లో దైవభక్తి చాలా ప్రయోజనకరమైనది. పరిస్థితులను మనం చూడకూడదు, స్థితిగతులను చూడకూడదు. దేవునికి నీకు ఉన్న లింక్, ఆ కనెక్షన్ కరెక్ట్గా ఉండాలి. అదే దైవభక్తి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవభక్తి గురించి ఇంకా చాలా విషయాలు మనం చూడగలం. కానీ ఒక 3 విషయాలు. దైవభక్తి అంటే ఎలా? దేవుని ఎదుట పవిత్రమైన దైవభక్తి అంటే ఏంటి? దేవుని ఎదుట నిష్కళంకమైన దైవభక్తి ఏంటి? పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏంటి? ఒక 3 విషయాలు మనం చూద్దాం. మీ బైబిల్ తెరవండి, యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రికలో 26వ వచనం 27వ వచనంలో ఈ 3 విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం.
దేవుని ఎదుట అంటే దేవుడు మెచ్చుకునేటువంటి దైవం, దేవుడు ఇష్టపడేటువంటి దైవం. ఈనాడు చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడికి ఏదో కానుకలు ఇచ్చేస్తే దేవుని మందిరంలో ఏదో అది ఏదో కొని పెడితే మమ్మల్ని దైవ భక్తి పరులు అనుకుంటారు, దేవుడు కూడా భక్తి పరుడు అనుకుంటాడు, మా భక్తి దేవుడికి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది అని అనుకుంటా ఉంటారు. అంటే మనమిచ్చే కానుకలు, మనమిచ్చే వెండి బంగారాలు, మనమిచ్చే సమర్పణలు, వీటిని బట్టి దైవభక్తిని కొలవడానికి ప్రయత్నం చేస్తుంటారు. దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు సంతోషపడతాడు, దేవుడు తృప్తి పడతాడు అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని ఎదుట ఆ వాక్యం ఎంత చక్కగా ఉందో చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట, ఇది చాలా అద్భుతమైన వాక్యం అండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, నిష్కళంకమైన భక్తి. ఈ రోజుల్లో భక్తి జీవితం చాలా అవసరం, చాలా ప్రయోజనకరం. కానీ నిష్కళంకమైన పవిత్రమైన భక్తి ఏంటంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి విషయం ఏంటంటే 26వ వచనం, యాకోబు పత్రిక తీసి పెట్టండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం. 26 ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడలా వాని భక్తి వ్యర్థము, వాని భక్తి వ్యర్థము. అన్నీ చేస్తున్నావు, దేవుని మందిరానికి కడుతున్నావు, దేవునికి అర్పణలు అర్పిస్తున్నావు, దేవుని సేవకుని ప్రేమిస్తున్నావు, ఎవరెవరో వస్తే దేవుని మందిరాలు కట్టిస్తున్నావు అంటే మందిరాలకు ప్రయత్నిస్తున్నావు, ఏమేమి చేస్తున్నావు. వాళ్ళకు కూడా నీకు ఇష్టమైన వాళ్ళకే ఇస్తున్నావు, నీకు ఇష్టం లేని వాళ్ళకు దేవుడు చెప్పినా కానీ ఇస్తలేదు. దేవుడు చెప్పినా కానీ మన క్రైస్తవులు కొందరేమో అరే వాళ్ళు వచ్చిన సేవకుడికి నువ్వు ఇయ్యి అంటే ఆ వ్యక్తి ఇష్టం లేదు కనుక ఇవ్వరు, దేవుడు చెప్పిన ఇవ్వరు. మన క్రైస్తవుల భక్తి ఎట్లుంటుందంటే వాళ్ళకిష్టమైన చోట ఇవ్వడం, వాళ్ళకి ఇష్టమైన కార్యాలు చేయడం, అన్ని వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేసి అది భయభక్తి అనుకుంటా ఉంటారు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి, పవిత్రమైన భక్తి జీవించాలి. దేవుడు ఈ శిక్ష పెట్టాడు ప్రపంచానికి, మూతికి మాస్క్ పెట్టుకోండి. మీరు ఫోన్ చేయగానే వస్తుంది మీ ముక్కు మీ మీతి జాగ్రత్తగా, ఆ ముక్కులో నుండి మూతిలో నుండి సౌండ్ రాకూడదు, ఎలాంటి శబ్దం రాకూడదు, గట్టిగా మూసుకోండి అని మీరు ఫోన్ చేయగానే ఎవరైనా మీకు ఫోన్ చేసినా అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ మీరు జాగ్రత్తగా మీరు మూసుకోండి అని చెప్తాను. మీ మూతి మూసుకోండి, మీ ముక్కు మూసుకోండి. బైబిల్ అదే చెప్తుంది. మీ నోటి కళ్ళెం పెట్టుకోండి. ఎట్లా మాట ఇట్లేదని దేవుడు ఈ శిక్ష పెట్టాడు. ఇది ప్రమాదం రా, మూతికి మాస్క్ పెట్టుకోకపోతే ప్రమాదం అనే ఆ భయం పెట్టినప్పుడు ఇప్పుడు ప్రజలు భయంతో వణుకుతో ఈ మూతికి మాస్కులు పెట్టుకుంటున్నారు. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమునైన భక్తి ఏదనగా నోటికి కళ్ళెము పెట్టుకొనక హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గలవాళ్ళని అనుకునే వారి భక్తి వ్యర్థం. వ్యర్థమైన భక్తి చేయకూడదు, ప్రయోజనకరమైన భక్తిని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ కళ్ళెం పెట్టుకోవడం అంటే నీ నోటిని భద్రం చేసుకోవడం, నీ నాలుకను భద్రం చేసుకోవడం, నీ పెదవులను భద్రం చేసుకోవడం, నీ నోటిలో నుండి వచ్చే ప్రతి మాటను భద్రం చేసుకోవడం. అది దాని అర్థం. మూతికి మీరు నోటికి కళ్ళెం పెట్టుకోండి అంటే నీ నోటిని భద్రం చేసుకోవడం, నీ నాలుకను భద్రం చేసుకోవడం, నీ పెదవులను భద్రం చేసుకోవడం, నీ మాటలను భద్రం చేసుకోవడం. ఎందుకంటే నీ నోట్లో నుండి వచ్చే ప్రతి మాటను బట్టి నీవు నీతిమంతుడు అని, నిరపరాధి అని తీర్చబడను ప్రభు అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నీ మాటను బట్టే నువ్వు నరకానికి వెళ్ళాలో స్వర్గానికి వెళ్ళాలో నీ మాటలే తేల్చేస్తాయి. నువ్వు నీతిమంతుడువా నీతిమంతుడువా అని నీ మాటలే తేల్చేస్తాయి. నువ్వు పవిత్రుడు అపవిత్రుడు అనేది నీ మాటలే. కళ్ళెం పెట్టుకో అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, అది చాలా ప్రమాదం, వ్యర్థం. కానీ భక్తి జీవితం వ్యర్థమైనటువంటిదిగా ఉండకూడదు, అది ప్రయోజనకరంగా ఉండాలి. చాలా వాక్యాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 21:23లో నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనను. సామెతలు 17:20 మూర్ఖమైన నాలుక కలవాడు కీడులో పడును. సామెతలు 10:32 భక్తిహీనుడు నోట మూర్ఖపు మాటలు వచ్చును. యాకోబు 3:2 నోటి విషయంలో మాట విషయంలో తప్పని వాడు లోపం లేనివాడై సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్నట్టు శక్తి గలవాడు. మాట వండర్ఫుల్ వాడాలి. నోటి విషయంలో మాట విషయంలో తప్పనివాడు, మాట తప్పనివాడు, నోటి మాట తప్పనివాడు తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకుంటూ శక్తి గలవాడైన. గుర్రానికి కళ్యం, గుర్రాన్ని ఎటన్నా తిప్పాలంటే గుర్రానికి వేసే కళ్యంతో ఒక చిన్న కళ్యంతో గుర్రాన్ని సరిగా నడపచ్చు. ఎంత పెద్ద ఓడైనా ఒక చిన్న చుక్కానితో ఆపేయచ్చు. కానీ ఈ చిన్న ఆపుకున్న చూడగా ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. మీరు ఈ వాక్యాలన్నీ మీరు దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చూడగలుగుతారు. యాకోబు పత్రికల 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇవన్నీ నేను చెప్పిన ఇవన్నీ కూడా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి ఇవన్నీ ఉంటాయి. నోటి విషయం మాట విషయంలో తప్పనివాడు, లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకుంటకు శక్తి గలవాడను. గుర్రము కళ్ళంతో తిప్పగలము. ఎంత పెద్ద ఓడనైనా చుక్కాలు చేత నడవడము. తర్వాత నాలుక రెండవ చిన్న అవయవమై బహుగా దింపడు. నాలుక అగ్ని, నిప్పు కొంచెమైనా విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక పాప ప్రపంచం, సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును. ఏమైనటువంటిది ఏ నరుడు కూడా 8వ వచనంలో ఏ నరుడు కూడా నాలుకను స్వాధీనం సాల్వ్ చేయ. 10వ వచనం ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనము 2 బయలువెళ్ళును. ఈ నోరు ఎంత ప్రమాదకరమైంది, ఈ మూతి ఎంత ప్రమాదకరమైంది, ఈ నాలుక ఎంత ప్రమాదకరమైనది, నీ మాటలు ఎంత ప్రమాదకరమైనవి, ఈ పెదవులు ఎంత ప్రమాదకరమైనవి అని ఇక్కడ చూస్తున్నాం. కనుక నీ నోటికి కళ్ళెం పెట్టుకొనక, నీ నోటికి కళ్ళెం పెట్టుకొనక నేను భక్తి గలవాడును నువ్వు చెప్పుకుంటే నీ భక్తి వ్యర్థం. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకము పవిత్రమైన భక్తి ఏదంటే నీ నోటిని, నీ పెదవులను, నీ నాలుకను, నీ మాటలను భద్రం చేసుకోవడం. అది నిజమైన భక్తి. రెండవ విషయం,
యాకోబు పత్రిక 1:27 తీసుకుంటున్నాను కదా. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం చాలా అవసరం ఈ రోజుల్లో నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తాను. ఇలాంటి కఠినమైనటువంటి రోజుల్లో కూడా దేవుడు మనకు మంచి ఆహారం ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు. ఈ కరువు కాలంలో, కఠినమైన రోజుల్లో మనుషులకు పనులు దొరక, డబ్బులు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారు. దేవుడు ఇలాంటి రోజుల్లో కూడా దేవుడు మనకు అన్ని సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి అంటే మనం తినడమే కాదు, అవసరతలో ఉన్న వారిని పెట్టడం. దిక్కులేని పిల్లలు, విధవరాలు, వారి ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించుట. ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీ భక్తి ప్రయోజనకరమైనదా? నీ భక్తి ప్రయోజనకరమైనదైతే ఈ 6 నెలల కాలంలో, ఈ కరోనా కాలంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి, అవసరతల్లో ఉన్నవారికి నీవేమన్నా సహాయపడ్డావా? Did you do any help to the needy people and helpless people? ఈ దేవుడు చెప్పేది ఏంటంటే కనికరము గల హృదయం దేవునికి, తండ్రి దేవునికి ఇష్టమైనటువంటి భక్తి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మన బంధువుల్లో, మన రక్త సంబంధుల్లో అందరినీ ఇలాగా బ్లెస్ అయి ఉండకపోవచ్చు, ఆత్మీయంగా, శారీరకంగా. మన బంధువుల్లోనే చూద్దాం, మన తోడి క్రైస్తవుల్లోనే చూద్దాం, మనకు తెలిసిన సమాజంలో చూద్దాం. ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంతోమంది ఇబ్బందులు, కఠినమైన కష్టాల్లో ఉన్నారు. వారిలో కనికర హృదయంతో ఎవరికైనా సహాయం చేశారు. ఒకవేళ నీవు చేసుంటే, నీ భక్తి ఎవరికైనా నీ ఆపద కాలంలో నువ్వు సహాయం చాచి ఉంటే, వారి ఆపదల్లో, వారి కష్టాల్లో నువ్వు చాచి ఉంటే, నీ భక్తి దేవుని దృష్టిలో నిష్కళంకమైన భక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికర హృదయము లేనిటువంటి ఆరాధన అది వ్యర్థమైన ఆరాధన. ఆపదలో, అవసరతల్లో ఉన్నవారికి ఏ విధమైన చేయూతనియకుండా మనం చేసేటువంటి ప్రార్థనలు అవి వ్యర్థమైన ప్రార్థనలు. నేను ఒకసారి చెప్పాను, ఒక మంచి భక్తి కలిగిన కుటుంబం, భార్య, భర్త, ఒక కుమారుడు, వాళ్ళు ప్రతి ఉదయం, ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థనలు, బైబిల్ చదువుకోవడం, భక్తిగా జీవించడం వారికి నిత్య కృత్యాలుగా ఉన్నాయి. రోజు వారి ముగ్గురు కుటుంబ ప్రార్థన, భార్య, భర్త, కుమారుడు రోజు ప్రార్థన చేసేవారు. భార్య, భర్త వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా మా ఇంటి పక్కన జానయ్య అనేటంట ఉన్నాడు, భార్య భర్తలు, వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు,
తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నారు. ప్రభువా వారిని దర్శించు, వారికి సహాయం చేయని ప్రార్థన చేస్తారు. ఇదిగో ప్రభువా ఇటు ప్రక్క మరి అమ్మ అనే ఒక భక్తుడు దేవుని బిడ్డ ఉన్నది. ఆమె పిల్లలు వస్త్రాలు లేకుండా బాధపడుతున్నారు. చిరిగిపోయిన పాత దుస్తులను ధరించుకుంటూ సరైన కప్పుకోవడానికి దుప్పట్లు లేక చలికి వణుకుతూ ఉన్నారు. దేవా వారికి సహాయం చేయని ప్రార్థన. మంచిది. ఇతరుల కొరకు, వారి అవసరతల కొరకు దేవుని ప్రార్థన చేయడం చాలా మంచిది. మనం కూడా ప్రార్థన చేయాలి. ఎవరైనా ఆపదలో ఉంటే, బాధలో ఉంటే, రోగంతో ఉంటే, ప్రభువా మా ఇంటి ముందు ఉన్నవాళ్ళు రోగంతో ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళడానికి, వారికి మందులు కొనుక్కోవడానికి డబ్బులు, వారికి సహాయం చేయాలి. ఇది క్రైస్తవ భక్తి జీవితంలో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం, ఒకరి అవసరతల కొరకు ఒకరు ప్రార్థన చేయడం ఇది చాలా మంచిది. వీళ్ళు ఇలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక రాత్రి ఇలాగే ప్రార్థన చేస్తూ ప్రార్థన అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ కుమారుడు లేడు. అరే బాబేడి బాబు ఎక్కడ అంటే బాబు లేడు. అప్పుడు వాళ్ళు ఆ చుట్టూ వెతుకుతా ఉన్నారు, బాబు ఎక్కడ ఎడిపోయాడు. కొంతసేపటికి బాబు వచ్చాడు. బాబు ఎక్కడికి వెళ్ళేవారు? ఆ ప్రార్థనలో మధ్యలో లేచి వెళ్ళిపోయారు. డాడీ మమ్మీ రోజు మీరు ఆ జాన్తో ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి బియ్యం లేవని, దేవుడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను మన ఇంట్లో ఉన్న బియ్యం తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చాను. ఎదురుగా ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళేదానికి డబ్బులు లేవని ప్రార్థన రోజు చేస్తున్నాను. మీరు డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వచ్చారు. ఇక్కడ వస్త్రాలు లేవని రోజు ప్రార్థన చేస్తున్నారు. మన ఇంట్లో ఉన్న కొన్ని వస్త్రాలు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి వచ్చారు. హెల్పింగ్ అదర్స్, హెల్పింగ్ ద హెల్ప్లెస్, హెల్పింగ్ ద నీడీ. అదనమాట కనికర గల హృదయం. ప్రార్థన చేస్తున్నాం కానీ సహాయం చేస్తున్నామా? చూస్తూ ఊరుకుంటున్నామా? ప్రియమైనది కనికరము గల హృదయం, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించడం. అది కూడా సినిమా యాక్టర్ గురించి పెద్ద పబ్లిసిటీ కాదు. ఆయన కష్టకాలం, లాక్డౌన్ కాలంలో ఈ వలస ప్రాంతీయులకు వాళ్ళకి చాలా హెల్ప్ చేశాడని ఒక సినిమా గురించి చెప్పుకొచ్చారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారి గమ్యస్థానానికి చేర్చాడు అని రోజు పేపర్లో, టీవీలో చూస్తాం. ఆ సినిమాలో విలన్ నిజ జీవితంలో పెద్ద హీరో అని చెప్పారు. సినిమాల్లో విలన్ పాత్రలు వేసిన నిజ జీవితంలో హీరోలాగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో క్రైస్తవులు విలన్లాగా కాదు, హీరోలాగా ఉండాలి. కరుణ గల హృదయం, నిష్పక్షపాతంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించి వారికి సహాయం చేయాలి. ఏదో కొంచెం, మొత్తం మనం చేయాలని నేను చెప్పడం లేదు. ఒక్క పూట వారికి అన్నం పెట్టిన ఎంతో గొప్ప విషయం. బుద్ధి కంటే మెల్ల మేలు. అసలు ఏమీ చేయకుండా ఉండడం కంటే కొంచెమైనా చేయడం మేలు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి. మొదట మన నోటిని కళ్ళం పెట్టుకోవడం, అంటే నోటిని భద్రం చేసుకోవడం, ఎవరిని నిందించకూడదు, అవమానించకూడదు, చెడ్డ మాటలు పలకూడదు, తెలిసి తెలియని మాటలు మాట్లాడకూడదు. రెండవది ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించడం, కరుణ గల హృదయం. మూడవది చివరిది యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము తనకంటకుండా చూచుకొనుటయే. ఇహలోక మాలిన్యము తనకంటకుండా చూచుకొనుటయే. క్రమమైన క్రైస్తవ జీవితం. మూడవది పవిత్రమైన జీవితం కూడా జీవించాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక మాలిన్యం మనకు అంటకూడదు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అది ఒక 7 విషయాలు చెప్తారు. క్రైస్తవ జీవితం త్వరగా చెప్పేస్తారు. క్రైస్తవ జీవితం అనేది మొదట దేవుని నడిపింపు క్రింద ఉండే జీవితం. దేవుని నడుపుదల, మన నడుపుదలగా సైతాన్ నడుపుదల, దేవుని నడుపుదల క్రింద ఉన్న జీవితం. రెండవది దేవుని మీద ఆధారపడినటువంటి జీవితం. దేవుని మీద ఆధారపడినటువంటి జీవితం. మూడవది దేవుని ద్వారా పోషింపబడే జీవితం. దేవుని ద్వారా పోషింపబడే జీవితం. నాలుగవది దేవుని యందు నిరీక్షణ కలిగిన జీవితం. దేవుని శక్తి మీద ఆధారపడే జీవితం. ఐదవది. ఆరవది దేవుని స్తుతించే జీవితం. ఏడవది చివరిది దేవుని ఎదుట దీనత్వం కలిగిన జీవితం. దేవుని ఎదుట దీనత్వం కలిగినటువంటి జీవితం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్రమమైన జీవితము జీవించడమే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమును నిర్దోషమైనటువంటి భక్తి. భక్తి, దైవ భక్తి ఎంతో ప్రయోజనకరమైనది. ఆఖరిగా ఒక వచనాన్ని చదువుకుందాం. తీతు పత్రిక, తిమోతి పత్రిక, మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతు పత్రిక. మన దేవుడును రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు దేవుని యొక్క, మన దేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించు. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించు. ఒక రోజున యేసు క్రీస్తు తన మహిమతో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ రోజు ఆయన ఎదుట మనం నిలబడబోతున్నాం. ప్రియమైన దేవుడు, యేసు క్రీస్తు మహిమతో ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఎదుట మనము నిలబడినప్పుడు స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో మనం జీవించే వారమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని దైవ భక్తి ఇప్పటి యుగములోనూ రాబో యుగములోను, ఇప్పటి ఈ రోజుల్లోనూ రాబో రోజుల్లోనూ, ప్రస్తుత పరిస్థితుల్లోనూ రాబో పరిస్థితుల్లోనూ ఎంతో ప్రయోజనకరమైనది. గాడ్లీనెస్ ఈజ్ ప్రాఫిటబుల్. కనుక 7వ వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, దైవ భక్తిని సాధకము చేసుకుని ఎక్సర్సైజ్ మనం బాడీ ఎక్సర్సైజ్ బాగా చేస్తూ ఉంటాం. బాడీ ఫిట్గా ఉండడానికి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ బైబిల్ చెప్పేది ఏంటంటే గాడ్లీ ఎక్సర్సైజ్, నాట్ ద బాడీలీ ఎక్సర్సైజ్. బైబిల్ సేస్ గాడ్లీ ఎక్సర్సైజ్. దైవ భక్తిని సాధకము చేసుకును, అది ఎంతో ప్రయోజనకరమైనది. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరం తలలు వంచుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. దైవ భక్తి ఎంతో ప్రయోజనకరమైనదని మీ వాక్యం ద్వారా మాకు బోధించినందుకు ఆయన స్తోత్రం.
దైవ భక్తిని సాధకము చేసుకున్నటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా కాలంలో ప్రభువా మీ బిడ్డలను మీ కృపలో భద్రపరిచి దీవించమని, కుటుంబాలను భద్రపరిచి దీవించమని, మీ భద్రతలో మేము జీవించటకు సహాయం దయచేయి. విశ్వాసాన్ని, భక్తిని, ప్రేమను కాపాడుకుంటూ సాగిపోవటకు సహాయం దయచేయి. ఆలయంలో ఆన్లైన్ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఇప్పుడే మీరు దర్శించి దీవించమని, యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కానుకలు సమర్పించుకుందాము. పరిచారకులు త్వరగా ముందుకు వచ్చి కానుకలు స్వీకరించాలని ఆహ్వానిస్తున్నాం. పరిచారకులు త్వరగా వచ్చి కానుకలు స్వీకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రోజుల్లో ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయదు. మీకు తెలియదు, చాలామంది ఈ కరోనా బారిన పడ్డారు. నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు, ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. చాలామంది ఈ కరోనా వ్యాధికి గురవుతున్నారు. నేను గత మాసం చెప్పాను, క్రైస్తవులకు ఈ కరోనా వ్యాధి సోకలేదు, దేవుడు కాపాడుతున్నాడని చెప్పారు. చాలా సంతోషంగా వచ్చాను. కానీ ఇప్పుడు ప్రతిరోజు చాలా ప్రేయర్ రిక్వెస్ట్ నాకు వస్తున్నాయి. ప్రియమైన దేవుని ద్వారా ఈ కరోనా బారిన పడి కొందరు చనిపోయారు. అది కూడా అందరికి తెలియదు. మన సంఘంలో కరోనా వ్యాధిని పడి చనిపోయారు. ఇంకా ప్రార్థన చేయండి. ఈ కరోనా నుండి మనలను, మన కుటుంబాలు, దేవుని బిడ్డలను ఆ దేవుడు భద్రంగా కాపాడడానికి ప్రార్థన చేయండి. ప్రార్థనే బలమైన ఆయుధం. ప్రార్థన చేయండి. అందరూ బాగుండాలి అని ప్రార్థన చేయండి. నా ప్రార్థన మొదటి నుంచి కూడా ఏంటంటే, అందరూ బాగుండాలి ప్రభువా, మేము బాగుండాలి, అందరూ చల్లగా బ్రతకాలి ప్రభువా, మేము చల్లగా బ్రతకాలి, అందరూ మీ కృపలో వర్ధిల్లాలి ప్రభువా, మేము కూడా మీ కృపలో వర్ధిల్లాలి. నా చిన్నతనం నుండి ఈ ప్రార్థన ప్రతిరోజు నా వ్యక్తిగతమైన ప్రార్థనలో ఈ ప్రార్థన, ఈ మాటలు, ఈ 3 మాటలు లేకుండా నా వ్యక్తిగతమైన ప్రార్థన ఎప్పుడూ నేను ముగించలేదు. అందరూ బాగుండాలి, మేము బాగుండాలి, అందరూ సురక్షితంగా ఉండాలి, చల్లగా బ్రతకాలి, మేము సురక్షితంగా ఉండాలి, చల్లగా బ్రతకాలి, అందరూ మీ కృపలో వర్ధిల్లాలి, మేము మీ కృపలో వర్ధిల్లాలి. ఈ 3 విషయాలు లేకుండా నా ప్రార్థన ఒక్కరోజు కూడా ముగించదు. కనుక మీరు కూడా ఈ ప్రార్థన, అందరి కొరకైన ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే మనకు బలమైనటువంటి ఆయుధం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించుతాడు. కానుకల కొరకైన ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ లేచి నిలిచినట్లయితే కానుకల కొరకైన ప్రార్థన, కానుకలు అర్పించిన దేవుని బిడ్డలను దేవుడు దీవించు. ఈ కానుకలు దేవుని మహిమ కొరకు వాడబడినట్టుగా ప్రార్థన. పరిశుద్ధుల పరలోకమందున్న మా తండ్రి,
నీకే స్తోత్రం, స్తోత్రం. ఇంతవరకు మమ్ములను కాపాడిన దేవ, ఇంతవరకు మమ్ములను సురక్షితంగా, క్షేమముగా, భద్రముగా నడిపించుతున్న దేవ, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, భక్తి, దైవ భక్తి ఎంతో ప్రయోజనకరమైనది. ఇప్పటి యుగం, రాబో యుగం, ప్రస్తుత కాలంలో, రాబో కాలంలో, ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో ఎంతో ప్రయోజనకరమైనది అని మీ వాక్యం ద్వారా మాకు ప్రబోధించారు. భక్తి జీవితాన్ని సాధకం చేసుకుంటాం, దైవ భక్తిని సాధకం చేసుకుంటాం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. అర్పించబడిన కానుకలను బట్టి మీకు స్తోత్రాలు, కానుకలు అర్పించిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మీ నామం గణపరుస్తూ, మహిమపరుస్తూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామం అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందే అలాగే భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థుడు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మ శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆశీర్వాదం, సకల దీవెన మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు, సంఘమంతటికి సదా తోడయుండునుగాక, ఆమేన్.